బుజ్జిలే లే ఎందుకు అట్లా చెప్తాను లేచి పని చేయి లే వెనక నిత్యవాడు ఇన్నెతోడు పని చేయకుంటే మా అమ్మల బదనం చేయకు ఇంటనవా ఇటు లే ఎంతసేపు ఆడుకుంటావు లే లే ఓ పిల్ల చూడే లే 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 లేవమ్మా. ఏంది నీ బాధ? నువ్వు ఒర్రేది పక్కల గినొస్తాంది, ఎందుకు కొడుతున్నావు అంతగానో? లెమ్మడు తప్పని లెమ్మడు తప్ప ఏందే నన్ను వచ్చి పొలం పని చేయ కోపం వచ్చిందా? సారీ. చదువుకున్నదాన్ని నేను పల్లెటూళ్ళ ఇంతసేపు పండుకుంటారు వాళ్ళన్నా ఇట్లా పండుకోడు చెల్లు చూసుడు పండుడు ఏంది నీ కథ? రా ఏందే నేను ఎప్పుడు ఫోన్ చూడాలని చూసినావు? కాళ్ళకి వచ్చాక పట్టవారా బుజ్జి? ఏంటా చిన్న కాళ్ళకే కొడుతుందానే? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. అందరం వాళ్ళు గట్లనే ఉన్నారా? నువ్వేందో నాయం పడిపడ్డా ఊకే? అందరవ్వాలి అంటున్నావు. అందరవ్వల కనే ఉండిపో, అన్నీ తినుకుంటా అన్నీ ఉండిపో, వాళ్ళే అన్ని పెడతారు ఆడికే పో. ఓ అందరవ్వాలి అంటానేమైంది? అందరం వాళ్ళ కడుకు ఇది రమ్మంటానేమైంది? నువ్వు లేవా అంటే నీ పింఛన్ పైసలు వస్తానే అని బిర్రే కదా. ఆగమ్మ నీ పింఛన్ పైసలు రాకుండా చేస్తా నేను. అబ్బో దీనికి పెడతంటే జర బలుపు బాగానే వస్తుంది. ఏమో అనుకున్నా నేను, మంచిది అనుకున్నా నేను. అబ్బో పింఛని పైసలు ఆపుతుందట అది. పోదుగని రా మళ్ళా పోదాను కానీ రా పోదుగని రా. ఏంది నీ బాధ ఏంది? మళ్ళా ఇల్లు పెట్టుకుంటావు నాతోని? నీతో నాకేమన్నా వెళ్ళి పడి తెస్తానా? కళ్యాణ తెస్తురా. ఇందాక బాగానే తిడితే కదండి, ఇప్పుడు కళ్యాణకు తేపో అంటానవేంది? ఏందో ఏమో బాగా అద్దెత్తాను ఏందే దీర్ఘ తిత్తాను పోయి తేపో కళ్యాణ తేపో. ఏందిరో వాల్యూమ్ పెంచిన పోతే కనుక సున్నేసుకొని పో. ఎవడన్నా నెమ్మడి పడతాడు గుంజుకపోతాడు ఎవడన్నా. ఇంకే నా ఎంబడే పడతా ఏమో ఏమో నీడ దొరకాలనో ఏమో కళ్యాణం. చెప్పురా. తలకేం వస్తుంది? ఏమైంది? లొల్లి పెట్టుకుంటున్నావు? నీకేం లొల్లిరా? ఓరో వారి ఇప్పుడు నేనే ఇంకా చేంజ్ చేయాలి. నేను రానాడికి నాతో కాదు. ఇగో ఇంటికాడ మంచి లేదు నా సిచ్యువేషను. నేను వచ్చి ఇప్పుడు మళ్ళా అద్దు ఇక నాతో కాదు. ఒర్రి ఇయ్యకురా. సరే ఇక అత్తనది. ముట్టి కిందకి 25 ఏళ్ళు వచ్చాయి, బుర్రలో గుజ్జు మాత్రం లేదు. ఇప్పుడు 10,000 కావాలి. 10,000 నాకు ఇప్పుడు ఎట్లా కావాలి? ఏమన్నా వేస్ట్ కావాలి. నాకు వేసి కొట్టుకుంటాను అనుకో. నా ఇల్లు అమ్మటట్టే ఉన్నారు. ఇప్పుడు నా ఇంట్లో ఇప్పుడు నాకు ఎవరు చేయాలి? అబ్బా మా తాత నడిపిస్తాడు. తాత ఓ తాత
ఎట్రా 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 ఎందుకు పిలుస్తానో చెప్పు. అగో గట్లాంటివి ఏందే పిలవద్దా? పిలవాలి. నువ్వు ఏం పని పిలుస్తాను? పని అంటే పని ఉన్నది గట్టే పిలుస్తానా. ఏం పని? నాకు 10,000 కావాలి ఇప్పుడు. 10,000 ఎక్కడ ఉన్నాయి? 10,000 లేవు. పోయి గడ్డి గడ్డి అయిపో పిడకలు తీసి. అరే జరి ఈర 10,000 నా దగ్గర లేవు. వాడు ఇజ్జత్ ఇస్తాడా? నా ఇద్దరి అని అనగాని కానీ నువ్వు గడ్డి అయిపో. గడ్డి వేసి పిడకలు తీపో. నేను అవును ఒప్పుకున్నానే వాడు ఏమంటాడు? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ గొల్లలో ఇట్లా ఇళ్ళ పొడి తిరిగి అక్క చెత్త. బయటనే మా తాత మంచోడు ఇస్తాడట. నువ్వు బర్రెలో గడ్డి వేసి పిడకలు తీసేస్తాను 10,000 అక్క చెత్త. లేకుంటే ఇయ్య. ఎందుకు ఇయ్యవు? నువ్వు ముందుగా గడ్డి వేసి మాతేసి రాపో. మాట ఏమే చెప్పు. అట్లా ఇయ్య. ఎందుకు ఇయ్యవు? ఇయ్య. అరే జవుతే తాత ఇజ్జది పోనీ ఏం కానీ ఇయ్య. జరి కాముతుంది ఇయ్య ఇయ్య. నువ్వు ముందుగా బర్రెలో గడ్డి వేసి రాపో. ఇప్పుడు అక్క చెత్త కలిసి అవును గడ్డ ఎత్తనే ఇస్తా అంటాను కానీ గడ్డేసే బాలు వాటిని అమ్మకత్తా. గడ్డి అయ్యి పిడకలు అక్క చెత్త కలిసి ఇలా శనివారం అంగట్లో అమ్మకత్తా. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? నీ దయరా అక్క చెత్తరా? అక్క చెత్త అక్క చెత్త అక్క చెత్త. లేకపోతే నేను చత్తపో. సూపరు, కత్తి తురుము కేకలంతే. అక్క చెత్త సచ్చడానికి కానీ అక్క చెత్తది. మరి గడ్డయ్యా ఇక నేను గడ్డి వేయకుండా మరి పువ్వు నువ్వు పోతా అటు అడుకురా అక్క నువ్వు సచ్చడా చేస్తాడే వాడు. మళ్ళీ అడకెత్తపో. నీ అబ్బాయి రోడ్డు మీద ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. నువ్వు ఎత్తవతే నాకు డౌట్ ఉన్నది కానీ నువ్వు అన్నీ నాకు నడవయి. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసి నేను పోతా. బత్తాలన్నీ కొట్టే ఎలుకలు సన్నలాగా ఉన్నాయి. ఇక బియ్యం అన్నీ నేలపాలాయే, బియ్యం అన్నీ ఆగం కాబట్టి ఇంత మంచి బియ్యం ఆగం చేయబట్టే ఎలుకలు. లక్కీ, ఓ లక్కీ, పిల్ల ఎంత పిలిచినా రానే రాదు పిల్ల. ఆడుకొని కొద్దిసేపు కూడా ఎక్కడున్నావు లక్కమ్మ? ఊక పిలుచుడే పిలుస్తానేమో. ఊరికే పిలుస్తాను అనుడేనా? నా పిల్ల బడికి పోయి వచ్చి నువ్వు ఏం చేస్తాను? రాసుకున్నాడుగా కాళ్ళకలు మొక్క అడుకుని ఉన్నదా? బడికి పోయి రాగానే ఎగురుడేనా? ఇంట్లో ఆడపిల్లలు ఎట్లా పని చేయాలి ఏం కథ? వెనకట్ట ఒక ముసలి కూడా నీ లెక్కనే ఉండేది అట్నే. పూరగా లేడిపోతే చాలు ఆడికి పోయి గుంజుకొచ్చి పని చేపించదట. నువ్వు కూడా అసలు దాని లెక్కనే ఉన్నావు కానీ నిన్ను ఏడిపోతే చాలు ఆడికి ఎవరుడే వర్ర పడుతుంది. ఎందుకే అంతగానో ఊకొడతాను? నీకే ఉన్నదా నేను ఎవరు ఎవరికైనా ఉన్నదా లేదా? ఊకొరుడే ఎవరుతాను? నేను ఆడుకోనియవా? మా ఫ్రెండ్స్ పిలుస్తాను, నేను ఆడుకుంటా. బాగా మాట్లాడుతున్నావా వచ్చి? ఏంది నీ సంగతి? ఆడపిల్లలు అంటే ఎట్లుండాలి? పని చేయవా ఇంట్లో? నడు, నీ సంగతి చెప్తావు. నేను ఏమనుకుంటున్నావు? బాగా మాట్లాడతాను. దోస్తులు అంటాను. దోస్తులు గట్టినే చెప్తాను. దోస్తులు వస్తాను నీ ఇంటికి ఎవరన్నా అబ్బాయి వీళ్ళు ఏడున్నారు ఏమున్నారు ఒక్కరు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎట్లా మనకి మనకి ఉంటాయి. అవులో మాకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. మా ఊరేనా అది మీద నేను ఎప్పుడు చూడలేదు. స్టైల్గా నడుస్తాను.
కానీ ముంగడ చూస్తే మంచిగా ఉంటుంది ఆ ఫేస్. అరే ఎట్టైనా చూడాలరా, కానీ ఆడుకుంటుందో పోతుందో. ముసలి నన్ను చంపుతా ఉన్నది ఎండ కొట్టబట్టే. ఈ ముసలి చల్లగా ఉన్నది ఇలా నీరుగా పట్టే ఎండట్టు కొట్టబట్టే నన్ను పప్పు పెట్టుడేమో కానీ నన్ను చంపుతా ఉన్నది. అవ్వ ముసలి ఏంద్రా చెల్లి ఇక్కడ అంటే కదా ఏమో నన్ను అన్ని తిప్పిస్తుంది. ఒకటి చూడు, మనం ఇంతసేపు తిరిగిందంతా వేస్ట్ తెలుసా? ఎందుకంటే చూడుగా పోరాడు పట్టుకొని పోతాడు. పోదాం.